క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ ది థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, y ఈజ్ ఈక్వల్ టు x, కామా x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 0, కామా x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఈక్వేషన్స్ ఇవి. సొల్యూషన్లో లెట్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, y ఈజ్ ఈక్వల్ టు x, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2 రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, y ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, y ఈజ్ ఈక్వల్ టు x అంటే రెండు ఈక్వల్ అని కదా అర్థం. అంటే e పవర్ x ఈజ్ ఈక్వల్ టు x. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు log x. దీనికి ఏంటి సొల్యూషను? దీనికి అసలు సొల్యూషనే లేదు. అదేందా సాల్వ్ చేయడానికి ఏదంటే సొల్యూషనే లేదు దీనికి, అసలు యాక్చువల్గా సొల్యూషనే లేదు. నో సొల్యూషన్ మీన్స్ ఏంటంటే ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు అనమాట. ఈ పవర్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కెనాట్ బి ఇంటర్సెక్ట్. అదేందా దట్ మీన్స్ దట్ ఈజ్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ cannot be intersect, no problem, cannot be intersect. ఓకేనా, ఈ పవర్ ఎక్స్ అను వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్స్ రెండు గ్రాఫ్లో కూడా ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వు. బట్ మనం ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు గ్రాఫ్స్ డ్రా చేసి చూద్దాం మీకు ఫర్ ది షేక్ ఆఫ్ బెటర్ ఐడియా కోసం మనం ఏం చేద్దాం, గ్రాఫ్ని డ్రా చేద్దాం. గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, అది ఇది 0, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. గ్రాఫ్ విల్ బి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. గ్రాఫ్ కూడా నేను డ్రా చేసి దీని ముందు క్లాసులో నేను చెప్పాను. బేసిక్ గ్రాఫ్స్ అన్నీ కూడా మనం డ్రా చేసి చూసాం కదా. ఇది డాటెడ్ లైన్ కదా, డైరెక్ట్గా లైన్ డ్రా చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. ఇది ఏం గ్రాఫ్, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. ఇది అండ్ ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉండదు, ఇది ఇది 1. ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ కూడా నేను డ్రా చేసి చూపించాను. 1 నుంచి ఇది మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎలా పాస్ అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి వచ్చి 1 దగ్గర y యాక్సిస్ని కట్ చేసి ఈ విధంగా ఇన్ఫినిటీకి పాస్ అవుతుంది. ఈ విధంగా పాస్ అవుతుంది. ఇది ఏం గ్రాఫ్, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్. మనం ఇంటిగ్రేట్ చేయాల్సింది ఏంటిది, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 1 అనుకోండి, ఇది 1, ఇది x ఈజ్ ఈక్వల్ టు 1 గ్రాఫ్. ఇది x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఈ మధ్య ఉన్నటువంటి ఈ ఏరియా ఫైండ్ అవుట్. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఇంటిగ్రల్స్ను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 1 వరకు రిక్వైర్డ్ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు 0 to 1 నుంచి ఏ గ్రాఫ్ పైన ఉంది, ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ పైన ఉంది. ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఎక్కడ ఉంది, కింద ఉంది. కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ డిఎక్స్. అర్థమవుతుందా?
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ చేయండి. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంతా ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 to 1 అప్లై చేయండి. ఈ పవర్ 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1/2 అప్పర్ లిమిట్ అయింది మైనస్ లోవర్ లిమిట్ ఈ పవర్ 0 మైనస్ 0/2 ఎంత 0 ఇది ఈ పవర్ 0 ఈ పవర్ 0 ఈ పవర్ 1 అంతా ఈ మైనస్ 1/2 మైనస్ ఈ పవర్ 0 ఎంత అంటే 1 మైనస్ 0 ఎంత 1 ఎల్సిఎం చేసేస్తే 2e మైనస్ 1 మైనస్ 1/2 మైనస్ 1 ఎంత అవుతుంది మైనస్ 3/2 ఈ మైనస్ 1/2 మైనస్ 1 అవుతుంది మైనస్ ఈ మైనస్ 3/2 ఈ మైనస్ 3/2 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా. ఓకేనా, ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. Question number 5, y is equal to sin x, y is equal to cos x, y is equal to sin x, y is equal to cos x, x is equal to 0, x is equal to pi by 2, x is equal to 0 to x is equal to pi by 2. Okay na? Solution. Let y is equal to sin x, equation number 1, y is equal to cos x, equation number 2. సాల్వింగ్ 1 అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మొత్తం ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో మనకు కావాలి. x is equal to 0 to pi by 2. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాసుకునేదంటే ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ solve 1 and 2. 1 and 2 y is equal to sin x అంటే sin x is equal to cos x. ఇది రెండింటిని సాల్వ్ చేయాలంటే ఏదో ఒక దాన్ని దీన్ని కాసులోనే మార్చండి, దీన్ని సైన్లో కన్నా మార్చండి, ఎలా ఉన్నా పర్లా. కాసుని నేను సైన్లోకి మారుస్తున్నా, అలా రాస్తున్నా సైన్ 90 మైనస్ ఎక్స్ సారీ పై బై 2 మైనస్ ఎక్స్, పై బై 2 సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి సైన్ 90 మైనస్ ఎక్స్ కింద రాదు. ఇప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగులుతుంది పై బై 2 మైనస్ ఎక్స్. ఇది ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ని ఇటువైపు తీసేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4 దగ్గర రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం, ఐ మీన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లిమిట్ని అక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. x axis, y axis 0, ఇది 1, ఇది -1. x ఈజ్ ఈక్వల్ టు sin x గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ పై బై 2 పై 3 పై బై 2 2 పై బై 2 దగ్గర 1కి వస్తుంది అండ్ పై దగ్గర x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. మళ్ళీ 3 పై బై 2 దగ్గర -1కి వస్తుంది. మళ్ళీ ఎలా ఉంటుంది sin x గ్రాఫ్.
ఇదేంటిది y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 90 దగ్గర కట్ చేస్తుంది, 90 దగ్గర కట్ చేస్తుంది, మళ్ళీ 3π/2 దగ్గర కట్ చేస్తుంది, అండ్ 2π దగ్గర ఎలా అవుతుంది, మళ్ళీ ఎలా అవుతుంది. ఓకేనా. 0 to π/2 మధ్యలో మనకు కావాలి x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు π/2. అది ఎక్కడ ఇచ్చే లిమిట్స్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి π/2 వరకు, x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ π/2 దగ్గర మనకి ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలి. x ఈజ్ ఈక్వల్ టు π/2 లైన్ ఇది. ఈ రెండు ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయినవి, π/4 దగ్గర ఇంటర్సెక్ట్, మనం సాల్వ్ చేసాం కదా, π/4 దగ్గర రెండు ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఏరియా ఇది, రిక్వైర్డ్ ఏరియా ఇది, ఈ ఏరియా అండ్ ఈ ఏరియా కావాలి. ఏరియా కావాలంటే 0 to π/4 ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకని, రెండు ఇంటర్సెక్ట్ అయిన తర్వాత కాస్ ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాస్ ఎక్స్ పైన ఉంది, సైన్ ఎక్స్ కింద ఉంది గ్రాఫ్. π/4 నుంచి π/2 వరకు మళ్ళీ సైన్ ఎక్స్ గ్రాఫ్ పైన ఉంది, కాస్ ఎక్స్ కింద ఉంది. కాబట్టి బ్రేక్ చేయాల్సి వస్తాయి. అర్థమైందా. దీని ఈక్వేషన్ ఏంటి, దీని ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ గ్రాఫ్ ఇది, రైట్. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఏరియా A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇంటిగ్రల్ 0 to π/4 కాస్ ఎక్స్ పైన ఉంది కాబట్టి కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ π/4 నుంచి π/2 వరకు ఏ గ్రాఫ్ పైన ఉంది, సైన్ ఎక్స్ పైన ఉంది కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. ఇది రిక్వైర్డ్ ఏరియా. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత, సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి ప్లస్ అయిపోతుంది, ప్లస్ కాస్ ఎక్స్. లిమిట్స్ ఏంటి, 0 to π/4 ప్లస్ సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత, మైనస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. లిమిట్స్ π/4 నుంచి π/2 వరకు, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ π/4 కాస్ π/4. సైన్ π/4 ఎంత, లిమిట్ అప్లై చేస్తే సైన్ లిమిట్ మీన్స్ అప్పర్ లిమిట్ అప్లై చేసాం అనుకోండి, సైన్ π/4 ఎంత అవుతుంది, 1/√2 కాస్ π/4 1/√2. ఇది అప్పర్ లిమిట్ అయింది. మైనస్ లోవర్ లిమిట్ పెడితే సైన్ 0 ప్లస్ కాస్ 0 ఎంత 1, ఇది అయిపోయింది. ప్లస్ ఇక్కడ ఏం చేస్తాం, కాస్ 90 0 మైనస్ సైన్ 90 1 మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ పెడితే మైనస్ కాస్ π/4 ఎంత, మైనస్ 1/√2 మైనస్ సైన్ 45 మైనస్ 1/√2. ఓకే. ఇది ఏమవుతుంది, ఇది 1/√2 ప్లస్ 1/√2 ప్లస్ 1 0 ప్లస్ 1 ఇంటూ మైనస్ -1 ప్లస్ 0 -1, ఇది ఏమవుతుంది, -1 అవుతుంది. -1 అండ్ ఇది మైనస్ ఇంటూ ప్లస్ 1/√2 ప్లస్ 1/√2 ప్లస్ 1/√2 ప్లస్ 1/√2. √2 ఎల్సిఎం అయితే దీనికి ఎంత అవుతుంది, √2 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 4/√2 -2. పైన కింద √2తో మల్టిప్లై చేసాం అనుకోండి, √2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4√2/2 -2. 2 ఎన్సిఎం క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2√2 -2. ఫైనల్గా ఇక్కడ ఏమైంది, 2√2 -2. ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, √2 -1. దిస్ ఈజ్ ద ఆన్సర్. 2 into √2 - 1 is the answer.
ఇదేంటిది క్వశ్చన్ నెంబర్ 5 2 × √2 - 1 ఎస్